ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు. ఈ విధంగా మనము ఆన్లైన్ సెషన్ని మనము ప్రార్థన కూడికను ఈ విధంగా ప్రారంభించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మనం కొద్ది సమయం ప్రార్థనలో గడుపు మునుపు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ప్రార్థనలో కొన్ని తలంపుల కొరకై మనము ఆయన వాక్య వెలుగులో కొన్ని విషయాలు మనం చూసుకొని ప్రార్థన కొరకు సిద్ధపడదాం. అందుకొరకై సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి దాగును. బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి దాగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, చదువుబడిన లేఖన భాగమును మేము ధ్యానించుకునబోచున్నాం. మాకు మీ గ్రహింపు శక్తిని అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నీ వాక్యపు వెలుగులో నీ చెప్తున్న మాటలు ప్రభువా మేము అర్థం చేసుకోవటానికి వినటానికి కావలసిన మీ కృపను అనుగ్రహించండి. మీరు చెప్పబోతున్న సంగతులు ప్రభువా మేము గ్రహించగలిగినట్లుగా, హృదయమంతటితో ప్రభు వాటిని గైకొనగలిగినట్లుగా మా యొక్క జీవితాల్లో ప్రభువా మేము నీకు మహిమకరంగా జీవించుటకు మమ్మల్ని బలపరిచేవిగా, మమ్మల్ని ప్రోత్సహించేవిగా ప్రభువా నీ మాటలను మాకు విరచి పంచమని ప్రార్థన చేయించినాం. అలాగే నశించి ఉన్న ఈ లోకములో ఉన్న ప్రజల కొరకు వారి రక్షణార్థమై ప్రభువా ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఉన్న ప్రజల గురించి ప్రభువా మేము ప్రార్థన చేయుటకు సహాయం చేయండి. ఆయన లోకంలో ఉన్న నీ ప్రణాళికలో ఉన్న ప్రజలు రక్షణ పొందినట్లుగా వారి గురించి కూడా ప్రభువా మేము ఏ విధంగా భారంతో ప్రార్థన చేయవలను ప్రభువా, మరి నీ యొక్క సార్వత్రిక సంఘంలో ఉన్న నీ యొక్క బిడ్డల గురించి కూడా ఏ విధంగా మేము బలపరచుకోవటానికి ప్రార్థన చేయవలను మాకు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న వాక్యమును ధ్యానించుకుందాం. బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూసి దాగును. ఈ బుద్ధిమంతుని గురించి మనం చూస్తే ఈ బుద్ధిమంతుడు ఎవరని చెప్పి మనం గమనిస్తే దానియేలు గ్రంథంలో చివరి అధ్యాయంలో ఆ యొక్క మాట వ్రాయబడి ఉంది. బుద్ధిమంతులైతే ఆకాశముందున్న జ్యోతుల వలె ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాల్లో ఇది వ్రాయబడింది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గంలో అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారి నక్షత్రములను నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలు అతడు చెప్పెను. బుద్ధిమంతులు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే బుద్ధిమంతులు అనగా దేవుని బిడ్డలు, దేవుణ్ణి ఎరిగిన వారు అని మనం అర్థం చేసుకోవచ్చు ఈ వాక్య భాగాన్ని బట్టి. అయితే ఈ బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? అపాయం వచ్చుట చూచి దాగును. ఈ అపాయము వచ్చుట చూచి దాక్కుంటాడంట. అనగా దేవుడు చెప్తున్న విషయాలను గ్రహించి వాటికి అనుగుణంగా దేవుని సన్నిధిలో నిలుచుని దేవుని సన్నిధిలో దాగి ఉంటాడు అని దీని యొక్క అర్థము. అపాయం వచ్చుట చూసి దాగును. అయితే ఈ అపాయము ఏంటి? ఈ అపాయము ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు వస్తుంది? దీని గురించి మనం గమనిస్తే ఈ అపాయము దేవుని వైపు నుండి భూమి మీద ఉన్న భూనివాసుల మీద పంపబడుతూ ఉన్న దేవుని కోపము అని చెప్పి మనకు అర్థమవుతుంది. అనగా రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో చెప్పబడిన రీతిగా దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపము పరలోకము నుండి భూనివాసుల మీదకి పంపబడుతూ ఉన్నది. ఎందుకు అంటే వీళ్ళు సత్యమును అడ్డగించే మనుష్యులు. అనగా సత్యమై ఉన్న దేవుని వాక్యాన్ని, సత్యమై ఉన్న దేవుణ్ణి వీళ్ళు ఇష్టపడని వారు. వారి యొక్క హృదయములో ఆ దేవుణ్ణి చేర్చుకోవటానికి ఇష్టపడని వారు. ఎందుకు వీళ్ళు ఇష్టపడరు అంటే
వారి హృదయంలో చీకటి దాగి ఉంది కాబట్టి వారి హృదయాన్ని పాపముతో లోకముతో నింపుకొని ఉన్నారు కాబట్టి లోకములో ఉన్న దురాశలను వారు నెరవేర్చుకోవటానికి, లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును వీళ్ళు అనుభవించటానికి, వాటిని అనుసరించి జీవించటానికి ఇష్టపడే ప్రజలు. కాబట్టి దేవుణ్ణి వీరు ఇష్టపడితే, దేవుణ్ణి వీళ్ళు అంగీకరిస్తే అవన్నీ వదిలేయాల్సి ఉంటుంది, అవన్నీ విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఆ యొక్క దుర్నీతి నుంచి, ఈ లోకం యొక్క పాపం నుండి వాళ్ళు బయటికి రావాల్సి ఉంటుంది. అందుకే ఈ పాపమును విడిచిపెట్టుట వీరికి ఇష్టం లేక వారి హృదయంలో ఉన్న పాపమును కప్పిపుచ్చుకోవటం కోసము సత్యమై ఉన్న, అనగా సత్యవాక్యమై ఉన్న దేవుడు ఈ యొక్క పాపం విషయమై మనుషుల్ని హెచ్చరిస్తూ, దాని యొక్క పర్యవసానమును బట్టి మనుషుల్ని హెచ్చరిస్తూ, దాని నుండి మీరు మరలుకోండి అని చెప్పి దేవుడు చెప్తూ ఉంటుంటే అది వారికి ఇష్టముండక, నచ్చక వారు తమ పాపాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈ సత్యాన్ని అడ్డగిస్తూ ఉంటుంటారు. వీళ్ళు అనగా దేవుణ్ణి అడ్డగిస్తూ ఉంటుంటారు, దేవుని పరిచర్యను అడ్డగిస్తూ ఉంటుంటారు, దేవుని ప్రజలను నిరోధిస్తూ ఉంటుంటారు. ఇది వీరి యొక్క పని. అందుకే దీన్ని దేవుడు ఎంతకాలం అని చెప్పి చూస్తూ సహిస్తూ ఊరుకుంటాడంటే ఆయన ఏమాత్రము సహించనివాడు. ఒక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు, పాపం పండే కాలం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా వారికి తీర్పు తీరుస్తాడు. అయితే ఆ తీర్పుకు ముందు ఒక హెచ్చరిక వలె ప్రజల యొక్క మేల్కొల్పు కొరకై, ఎందుకంటే లోకంలో ఇంకా చాలామంది ఆయన ప్రణాళికలో, ఆయన యొక్క ఏర్పాటులో రక్షణ పొందవలసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని హెచ్చరించి వారిని దేవుని వైపుకు త్రిప్పటం కోసము, అలాగే దేవుని ప్రజలై ఉన్నవారు ఎవరైతే కొంతమంది నిద్రించుచున్న స్థితిలో ఉంటున్నారో, లోకముతో స్నేహం చేస్తూ వెనుకకు జారిన స్థితిలో జీవిస్తూ లోకము యొక్క భోగాల్ని అనుభవించడానికి దేవుడి నుండి కొంచెం దూరమై ఉంటుంటారు, అలాంటి వారిని కూడా దృష్టిలో పెట్టుకుని దేవుడు వారిని తన వైపుకు ఆకర్షించడం కోసము దేవుడు ఒక హెచ్చరిక వలె ఈ యొక్క దేవుని కోపాన్ని భూమి మీదకు పంపిస్తూ ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితి అదే. ఇప్పుడు ఏదైతే కరోనా వైరస్ను బట్టి ప్రపంచం అంతటా కూడా జనజీవనము స్తంభించిపోయి ఉన్నదో, ఇది మానవ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ జరగనిది. ఇది ఇప్పుడు జరిగింది. ఇది ఒక భయంకరమైన విపత్కర పరిస్థితి ఇది. అయితే దేవుడే దీన్ని అనుమతించాడు మానవుని యొక్క క్షేమార్థమై. ఎందుకంటే మానవుడు దేవుని వైపు తిరగాలని, పాపములో నశించిపోకూడదని, దేవునితో సహవాసం చేయాలని, నిత్య జీవాన్ని పొంది రక్షణ పొందాలనే ఉద్దేశంతో దేవుడు పంపించిన కోపము, దేవుడు తన వైపు నుంచి పంపించిన కోపము, దానిలో భాగమే ఈ కరోనా వైరస్. అయితే ఈ వైరస్ ఎవరి ద్వారా వచ్చింది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, అది మనకు అవసరం లేదు. కానీ ఇది దేవుడు అనుమతించాడు అనే విషయాన్ని మాత్రం మనము గుర్తెరగాలి. దేవుడు దీన్ని అనుమతించాడు కాబట్టి మనము దీని నుండి నేర్చుకోవలసిన పాఠం ఏంటో దానిపైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. అయితే దేవుడు ఇది ఎందుకు పంపించాడని చెప్పి చూస్తే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఇదిగో లోక నివాసులను వారి దోషమును బట్టి ఈ భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చుచున్నాడు. అనగా దేవుడే ఈ భూమి మీద ఉన్న మనుషుల యొక్క దోషమును బట్టి వారిని శిక్షించి సరిచేయుటకు గాను, దీని నుండి వారు దేవుని నుండి పాఠం నేర్చుకున్నట్టుకు గాను, దేవుని వైపు నుండి బోధ నుండి వారు దేవుని యొక్క నీతిని నేర్చుకొను నిమిత్తమై దేవుడు ఈ యొక్క పరిస్థితిని అనుమతించాడు అని మనకు అర్థమవుతుంది. అయితే దీంట్లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి దేవుడు మరి ఈ కోపంను భూమి మీదకు రప్పించినప్పుడు, కరోనా వైరస్ రూపంలో ఆయన దీన్ని అనుమతించినప్పుడు, మరి దీని యొక్క ప్రభావం అందరిపైన పడుతుంది. దేవుణ్ణి ఎరిగిన బుద్ధిమంతులపైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. అయితే బుద్ధిమంతులకు అనగా అందరికీ ఆయన ఇచ్చిన సూచన ఏమిటంటే, నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనములో బుద్ధిమంతులకు దేవుడిచ్చిన సూచన అనగా
తన యొక్క బిడ్డలకు ఆయన ఇచ్చిన సూచన ఏంటంటే, నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెంసేపు దాగి ఉండుము. ఇది దేవుడు తన బిడ్డల యొక్క క్షేమార్థమై ఆయన ఇస్తున్న సూచన, ఆయన దాగుచోటు. ఆయనలో మనము దాగి ఉండాలనే ఉద్దేశముతో మన దాగుచోటు ఆయనే కాబట్టి శ్రమలో నుండి మనము తప్పింపబడుటకై, ఈ శ్రమలో నుండి మనం విడిపింపబడుటకై, ఈ శ్రమ నుండి మనము, ఈ విపత్కర పరిస్థితి నుండి మనము దాచబడి క్షేమంగా ఉండుట కొరకై దేవుడు మన కోసం ఆయన ఏర్పాటు చేసినది ఏంటంటే, దాగి ఉండుము, నీ అంతఃపురములలో ప్రవేశించి నీ ఇంట్లో తలుపులు వేసుకుని ఉగ్రత తీరిపో వరకు కొంచెంసేపు దాగి ఉండుము. దేవుడు ఇది ముందే క్రీస్తు పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం వ్రాయించి ఉంచాడు. అయితే దీన్ని ఆయన యొక్క ప్రభుత్వం ద్వారా, ఆయన ప్రభుత్వంలో ఉన్న అధికారుల ద్వారా, రాజుల ద్వారా, పరిపాలకుల ద్వారా దీన్ని ఆయన హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరూ దాగి ఉండవాలని చెప్పి దేవుడు దీన్ని తెలియపరుస్తూ ఉంటున్నాడు. చూడండి, ఎంత అద్భుతకరమైన విషయము ఇది. దేవుడు నిజంగా తన యొక్క ప్రభుత్వాలు, ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వాలు అన్నీ కూడా ఆయన ద్వారా ఏర్పాటు చేయబడ్డవే. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఎవరెవరైతే ఆయా దేశాలను పరిపాలన చేస్తున్నారో వారందరినీ కూడా ఆయన చిత్తములో ఆయన ఎన్నుకొని పెట్టాడు. ఆ ప్రభుత్వాల ద్వారాగా దేవుడు ఇస్తున్న హెచ్చరిక, మీరందరూ కూడా నా యొక్క కోపము నుండి దాగి ఉండండి, నశించిపోకుండా కొద్ది దినములు నా ఉగ్రత తీరిపో వరకు కొంచెంసేపు మీరు దాగి ఉండండి అని అంటున్నాడు. అందుకే ఈరోజు మనం ఇంట్లో ఉన్నాం అందరం. దేవుడు దాగి ఉండు అంటున్నాడు, ఎందుకంటే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దాగి ఉండక తప్పదు మన క్షేమార్థమే. అయితే ఇలాంటి దాగి ఉండే మరి ఈ పరిస్థితిలో మనకు జనజీవనం స్తంభించిపోయింది కాబట్టి దీని యొక్క పర్యవసానం ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఎక్కడ మరణం సంభవిస్తుందో ఈ వైరస్ అంటే. రెండోది, ఇంట్లోనే ఉంటే పనులు లేక తిండికి కరువై ఎక్కడ ఆకలితో అలమటించి ఆకలి చావులు వస్తాయో, ఇదొక భయం. ఈ 2 రకాల భయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తూ ఉన్నాయి ఈ భూమి మీద. అయితే దేవుడు చెప్తూ ఉంటున్నాడు, మరణము నుండి వారిని కాపాడుటకు, కరువులో వారి ప్రాణమును సజీవులుగా ఉంచుటకు గాను, మరణము నుండి వారిని తప్పించుటకు గాను దేవుడు తన యొక్క దృష్టి తన పిల్లలపైన ఉంచాడట. మన కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 16 నుండి 19 వచనాల్లో ఇది వ్రాయబడి ఉంది. తన ప్రజలను మరణము నుండి తప్పించే దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో, అలాగే తన ప్రజలను ఇలాంటి కరువు పరిస్థితిలో వారి ప్రాణములను సజీవులుగా ఉండటానికి ఆయన తన యొక్క వనరులను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. వనరులను తినటానికి అన్ని అనుగ్రహించే దేవుడు. అందుకే ప్రభుత్వాలను ఆయన పురికొల్పి, ప్రభుత్వం యొక్క అధికారులను, పాలకులను ఆయన పురికొల్పి వారు తినటానికి వారి యొక్క ఖర్చుల నిమిత్తమై దేవుడు వస్తువులు పంపిస్తూ ఉంటున్నాడు. చూడండి, ప్రభుత్వాల ద్వారాగా అనుగ్రహించబడుతున్నాయి. అవన్నీ కూడా దేవుడు వారికి ప్రేరణ కలిగించి ఇవన్నీ ఇప్పిస్తున్నాడు. ఏది కూడా దేవుని యొక్క చిత్తమునకు బయట ఉన్నది కాదు. అంతా కూడా దేవుని యొక్క సార్వభౌమత్వములోనే జరుగుతున్నది. దేవుడు సార్వభౌముడు. ఆయన ప్రపంచమునంతటినీ ఆయన కంట్రోల్లో ఉంచుకొని ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు, ఆయా భూరాజుల ద్వారాగా, ఆయా అధికారుల ద్వారాగా. ఈ గవర్నమెంట్ సిస్టమ్ అంతా కూడా ఆయన చేతి క్రింద ఆయన చిత్తములోనే నడుస్తూ ఉన్నది. మనం అనుకోవచ్చు, సాతానుడు ఈ భూమిని పరిపాలన చేస్తున్నాడు కదా, సాతానుడు యొక్క పరిపాలన ఉన్నా కూడా సాతానుడు కూడా దేవుడు అనుమతిస్తేనే వాడు ముందుకు నడుస్తాడు, లేదంటే లేదు. అందుకే దేవుడు అనుమతించిన పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలను మరణము నుండి కాపాడటం కోసం, ఈ కరువు నుండి వారి ప్రాణాన్ని సజీవంగా కాపాడటం కోసం
దేవుడు ఏర్పాట్లన్నీ చేసి ఉన్నాడు. అయితే ఈ సమయంలో ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మనుష్యులైతే ఈ భూమి మీద అనేకమైన వాళ్ళు సమకూర్చుకొని ఉన్నారు. ఆయా భూరాజులు సేనాబలాన్ని సమకూర్చుకొని ఉన్నారు, గుర్రములను సమకూర్చుకొని ఉన్నారు, రౌతులను సమకూర్చుకొని ఉన్నారు, యుద్ధ వీరులను సమకూర్చుకొని ఉన్నారు. అయితే అవేవి కూడా ఇప్పుడు పనికిరానివిగా ఉన్నాయి. వారి సేన కానీ, వారు సమకూర్చుకున్న గుర్రాలు కానీ, వారి యొక్క యుద్ధ వీరులు కానీ ఇప్పుడు ఏమాత్రము పనికిరానివిగా ఉన్నాయి. ఎందుకంటే ఈ యుద్ధం ఏదైతే ఉందో, కంటికి కనిపించని ఈ వైరస్ అనే యుద్ధము, ఈ యొక్క వైరస్తో జరుగుతున్న పోరాటము, ఇది ఎలాంటిదంటే కంటికి కనిపించని యుద్ధం ఇది. దీంట్లో ఏ వీరుడు, ఏ యుద్ధ వీరుడు, ఏ గుర్రము ఏది కూడా అవసరత లేనిదిగా ఉన్నది. వాటి యొక్క గుర్రపు బలం, ఇక్కడ విశేష బలం ద్వారాగా మనిషి తప్పించబడడం, మరణం నుండి, కరువు నుండి, ఇవేవి కూడా పనికిరానివిగానే ఉన్నాయి. యుద్ధ ట్యాంకులు కానీ, ఎంతో గొప్ప హార్స్ పవర్స్తో పనిచేస్తూ ఉన్న యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, ఇవేవి కూడా ఇప్పుడు పనికిరానివిగా, నిర్వీర్యమైన స్థితిలోనే ఉంటున్నాయి. ఇప్పుడు పనికొచ్చేదల్లా రైతు పండించిన పంట మాత్రం పనికొస్తుంది ఇప్పుడు. అందుకని అవసరమై ఉన్నదేదో దానిని మానవుడు సమకూర్చుకొనక, అనవసరమైనది మానవ హననము కొరకు మారణ ఆయుధాలను మానవుడు సిద్ధపరుచుకుంటున్నాడు. ప్రియులారా, ఒకరి మీద ఒకరు యుద్ధములకు కొల్పుట కొరకు, వారు ఒకరినొకరు ఆక్రమించుకున్నట కొరకు, యుద్ధముల కొరకు ఆయుధాలను పోగు చేసుకుంటున్నారు. కానీ దేవుడు మాత్రము కరోనా వైరస్ని అనుమతించి ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ఆయన వైపుకు త్రిప్పుకోవటం కోసము, దీని ద్వారా ఒక నీతి పాఠం నేర్చుకోవటం కోసము, సత్యమై ఉన్న దేవుని వైపు తిరగటం కోసము దేవుడు ఇస్తూ ఉన్న ఒక గొప్ప అవకాశం ఇది. ప్రియులారా, ఇలాంటి సంఘటనలు బైబిల్లో మనం ఎన్నో చూడొచ్చు. మొట్టమొదటిగా మనం ఆదికాండములో చూస్తే, నోవహు సమయంలో ఇలానే పాపము భూమి మీద విస్తరించి ఉన్నప్పుడు దేవుడు సంతాపము నొందిన మనుషుల యొక్క పాపమును బట్టి. అయితే అలాంటి మనుషులను నాశనము చేయ నిమిత్తమై దేవుడు జల ప్రళయాన్ని అప్పుడు పంపించాడు. అయితే ఆ జల ప్రళయ సమయంలో నీతిమంతులను, బుద్ధిమంతులను ఆయన నశించిపోనీయలేదు. అందుకే నీతిమంతుడై ఉన్న, బుద్ధిమంతుడై ఉన్న నోవహు యొక్క కుటుంబాన్ని దేవుడు ఓడలో దాచి ఉంచాడు. ఓడ ఒకటి నోవహు ద్వారానే సిద్ధపరిచి దేవుడు అదే ఓడలో కొన్ని జతల జీవులను, అలాగే నోవహు యొక్క కుటుంబాన్ని దేవుడు అందుట్లో దాచి సురక్షితంగా భద్రపరిచాడు. దేవుడు ఆ యొక్క జల ప్రళయ కాలము తీరిపోయేంత, దేవుని యొక్క ఉగ్రత తీరిపోయేంత వరకు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో ఫరో చేతి క్రింద బానిస బ్రతుకుతూ మగ్గిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క ఫరో చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించుట కొరకై దేవుడు ఆ ఐగుప్తు దేశం మీద ఎన్నో రకాల తెగుళ్ళు పంపించాడు. ఆయనను మాట వినలేదు. తిరిగి దేవుడు మరణదూతను పంపించాడు. అప్పుడు ఐగుప్తులో ప్రతి జ్యేష్ఠత్వపు, అంటే జ్యేష్ఠ పుత్రులు, జ్యేష్ఠ సంతానము నశించిపోయారు మరణదూత ద్వారా. అయితే ఆ సమయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బహుభద్రంగా కాచి కాపాడాడు. ఎలాగంటే, ఎవరి ఇళ్లల్లో వాళ్ళే ఉండండి, ఇంట్లో నుంచి గడప దాటి బయటికి రావద్దు, ఎందుకంటే మరణదూత సంచారము చేస్తున్నాడు గనుక. మరణదూత ఇశ్రాయేలు యొక్క ఇంటి గడప మీద గొర్రెపిల్ల రక్తము చమిరి ఉండుట చూసి, ఆ గొర్రెపిల్ల రక్తమును బట్టి ఆ ఇంటి నుండి దాటిపోవును. ఆ మరణదూత ఆ ఇంట్లో ప్రవేశించడు. ఎవరి ఇంట్లో అయితే గొర్రెపిల్ల రక్తము ఆ యొక్క ఇంటి ద్వారబంధముల మీద చమిరి లేదు, ఆ ఇంట్లోకి మరణదూత ప్రవేశించి జ్యేష్ఠ సంతానాన్ని అంతటినీ నాశనం చేశాడు. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఐగుప్తుల యొక్క చేతిలో నుండి, ఫరో యొక్క చేతిలో నుండి రక్షించటకు గాను దేవుడు భద్రపరిచాడు ఇశ్రాయేలుని దేవుని యొక్క ఉగ్రత సమయంలో. అలాగే ఇంకొక సంఘటన చూస్తే, ఏలియా ఆ కరువు కాలంలో
పంట పండనప్పుడు అక్కడ అతను సజీవుడిగా ఉండి పోషించబడటం కోసము దేవుడు ఏలియాతో అంటుంటాడు. మొదటి రాజులు 17:9లో ఏలియాతో దేవుడు అంటుంటాడు, నీ వెళ్ళి కేరీతు వాగు దగ్గర దాగుకొనుము అంటాడు. నేను నిన్ను అక్కడ ఒక కాకోలముకు ఆజ్ఞాపించున్నాను, అది నీకు ఆహారం తీసుకొస్తుంది. ఆ కరువు తీరేంత వరకు దేవుడు ఆ దేశం మీద ఉగ్రత రప్పించాడు ప్రజలను దారిలో దేవటానికి. ఆ కరువు కాలము తీరిపోయేంత వరకు దేవుడు ఆ యొక్క ఏలియాను కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము అని చెప్పన్నాడు. ఆ కేరీతు వాగు దగ్గరే దేవుడు ఏలియాను పోషించాడు. ఈ రోజుల్లో మన పరిస్థితి కూడా అదే. దేవుని యొక్క కోపము భూమి మీద దిగి వచ్చి ఉన్నది. ఈ సమయంలో మనలను దేవుడు కాపాడుట కొరకై మన ఇళ్లల్లోనే ఉండమని చెప్పి దేవుడు ఈ యొక్క ప్రభుత్వ అధికారుల ద్వారాగా, ఈ యొక్క ప్రభుత్వముల ద్వారాగా దేవుడు హెచ్చరిక జారీ చేశాడు. కాబట్టి దీన్ని మనము వేరే విధంగా భావించము. ఇది దేవుని యొక్క ప్రణాళికే. దేవుని యొక్క ప్రణాళికలో భాగంగానే దేవుడు ఈ హెచ్చరిక జారీ చేశాడు. అందుకే అంటున్నాడు, మీ ఇళ్లల్లో దాగి ఉండండి, ఉగ్రత తీరిపో వరకు దాగి ఉండండి అని అంటున్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం గమనించవలసింది ఏంటంటే, మనము ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, మన పరిస్థితి ఎలా, ఎన్ని రోజుల నుంచి ఇంట్లోనే పడి ఉన్నామే, తినటానికి ఎలా గడిచేది, మన భవిష్యత్తు ఏంటి అని చెప్పి రకరకాల ఆలోచనలు మన యొక్క మనసులో మెదులుతూ ఉంటుంటాయి. ఒకటే మనం గుర్తుంచుకోవాలి, మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాడు. కరువులో మనల్ని పోషించే దేవుడు. ఆయన మన ప్రాణములను సజీవులుగా ఉంచే దేవుడు. అందుకే ఆ దేవుడు గవర్నమెంట్ యొక్క అధికారులను పురికొల్పి మనకు తినటానికి, మన అవసరతల మితమైన ఖర్చుల కొరకు దేవుడు అధికారులను, రాజులను, వారి హృదయాలను ప్రేరేపించి దేవుడు మనకు తినే వస్తువులను, అలాగే ఖర్చుల నిమిత్తమై కొంత సొమ్మును ఆయన అందిస్తూ ఉంటున్నాడు. ఇది కూడా దేవుని యొక్క సదుపాయం. ఇది దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు అని అనుకోవచ్చు. అది గవర్నమెంట్ వాళ్ళు కదా, వాళ్ళు పనిచేది. అవును, గవర్నమెంట్ దేవుని అనుమతితోనే, దేవుడు వాళ్లకు ఆలోచన ఇస్తేనే వాళ్ళు ఆ పని చేయగలరు. మనల్ని కరువులో పోషించే దేవుడు ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. అందుకే ఆయన రకరకాల వ్యవస్థల్ని మనకు ఏర్పాటు చేసి మనల్ని పోషించడానికి ఆయన ఈ యొక్క పద్ధతులన్నీ ఆయన ఉపయోగిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో మనం భయపడవలసిన అవసరం లేదు. ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి లోకంలో ఉన్న మనుషులతో పాటు లోకంలో ఉన్న ప్రజలపైన దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము దిగి వచ్చినప్పుడు ఆ మనుషులతో పాటు మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి దాంట్లో మనము కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనగా దేవుని కోపము ఈ లోకం మీద వచ్చినప్పుడు ఎదురయ్యే పరిస్థితుల్లో మనం కూడా కష్టాలు పాలవలసి ఉంటుంది. కొన్ని ఇబ్బందులు మనకు కూడా తప్పవు, వారితో మనం ఉన్నాం కాబట్టి. కానీ దేవుడు మనల్ని నశింపనీయడు. మనల్ని తన కృపలో భద్రపరిచి దాచి ఉంచుతాడు. ఎందుకంటే నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదావు అని చెప్పి కీర్తనాకారుడు 32వ కీర్తన 7వ వచనంలో అంటుంటాడు. అలాగే 17వ కీర్తన 9వ వచనంలో అంటుంటాడు, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. కాబట్టి ఈ దేవుని వాగ్దానాలన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మనము భయపడవలసిన అవసరం లేదు. అలాగే యేసు ప్రభువారు మనల్ని ధైర్యపరచుట కొరకై యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఆయన ఈ విధంగా సెలవిచ్చారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునడి, నేను ఈ లోకమును జయించి ఉన్నానని యేసు ప్రభువారు అన్నారు. ఈ లోకంలో మనకు రకరకాల శ్రమలు వస్తాయి. అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అలాగే లోకంలో ఉన్న ప్రజల నుండి, అలాగే లోకంలో ఉన్న పాలకుల నుండి, ఇలా రకరకాల సమస్యలు, శ్రమలు మనకు వస్తూ ఉంటుంటాయి. అయితే వీటిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. వస్త్రహీనత కావచ్చు, కరువు కావచ్చు, ఇలాంటి రకరకాలైనవి వస్తూ ఉంటాయి. వీటిలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు సజీవుడు, ఆయన మనల్ని పోషించే దేవుడు. పిచ్చుకల కంటే మనము శ్రేష్టమైన వారు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో
25 నుండి 33వ వచనం వరకు యేసు ప్రభు వారు ఏమి త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని చెప్పి మీరు మీ దేహం గురించి అయినా మీ వస్త్రం గురించి అయినా మీరు చింతించొద్దు. మీ దేహం కంటే మీ వస్త్రం కంటే మీ ప్రాణం ఎంతో గొప్పది. పిచ్చుకలను పోషిస్తున్న దేవుడు, ఆకాశ పక్షుల్ని పోషిస్తూ ఉన్న దేవుడు మిమ్మల్ని పోషించలేడా అంటాడు. మీరు చేయాల్సింది ఏంటంటే నా రాజ్యమును నా నీతిని మొదట వెతుకుడి అని అంటాడు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీకు కావాల్సినవన్నీ కూడా దాంట్లోనే వచ్చేస్తాయి అంటాడు యేసుప్రభువారు. కాబట్టి మనం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు మనకు వాగ్దానం ఇచ్చున్నాడు, భయపడకుము, దిగులు పడకుము, నేను నీతో ఉన్నాను అని చెప్పి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి మనము ఇలాంటి పరిస్థితుల్లో భయపడవలసిన అవసరం ఏమాత్రము లేదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మన కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉంటుంది. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూసారా, సింహపు పిల్లలు ఆకలిగొంటాయి కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంట. అలాగే యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని 84వ కీర్తన 11వ వచనం 2వ భాగంలో చెప్పబడుతుంది. ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటారో, యథార్థంగా ఆయన కొరకు యథార్థంగా జీవిస్తూ ఉంటారు, వారి నిమిత్తమై ఆయన ఏ మేలు చేయక మానడు. సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలితో ఉంటాయేమో కానీ ఆయన బిడ్డలమైన మనము ఎన్నటికి కొదువై ఉండము. మనకు కొదువు ఉండదు. అన్ని సమృద్ధిగా ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇన్ని వాగ్దానాలు దేవుడు మనకు ఇస్తున్నాడు. కాబట్టి మనము ఒకటే ఆయన యొక్క వాగ్దానములను మనము జ్ఞాపకం ఉంచుకుంటూ జీవించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న భక్తిహీనత మీద, ఈ లోకంలో ఉన్న అవినీతి మీద దేవుని యొక్క ఉగ్రత దిగి ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో మనము ఆ యొక్క దేవుని ఉగ్రతలో మనము ఉగ్రత పాలు కాకుండా నిమిత్తము మనము దాగి ఉండాలి. మన ఇళ్లల్లోనే ఆయన సన్నిధిలో మనము గోజాడుతూ ఆయన సన్నిధిలో మనము దాగి ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు వాగ్దానం ఇచ్చే ఉన్నాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు యోగి ఉన్నవి అని చెప్పి 34వ కీర్తన 15వ వచనంలో చెప్తూ ఉంటున్నాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు యోగి ఉన్నవి. నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉంది. ఆయన చెవులు మన వైపే ఉన్నాయి. మనం ఏం ప్రార్థన చేస్తామా, మనం ఏం అడుగుతామా అని చెప్పి చూస్తూనే ఉన్నాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాడు. ఆయన అన్ని చూస్తూ ఉన్న దేవుడు. మనం ఏదైతే అడుగుతామో ఆయన సన్నిధిలో, ఏదైతే గోజాడుతామో దాన్ని ఆలకిస్తూ ఉంటాడు. ఆయన అన్ని సప్లై చేసే దేవుడు. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చెప్పి మనం చింతించవలసిన అవసరము ఏమాత్రము లేదు. కానీ మనం ఎప్పటి వలనే దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క వాక్కును ధ్యానించుకొనుచు ఆయనలో నిలిచి ఉంటూ ఆయన కొరకు ఫలించే కోణంలోనే మనము ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఈ సందర్భంలో 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది, మన గురించి మనము బలము నొందుట కొరకై ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఆయన ధ్యానంలో మనం ఉండాలి. ఇది మన యొక్క దాగే చోటు, ఆయన సన్నిధి. ఆయనే మన కోట, ఆయనే మన శైలము, ఆయనే మన ఆశ్రయ దుర్గము. కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఆయన జీవవాక్కును ధ్యానించుకుంటూ, ఆయన జీవవాక్కును భుజించుతూ బలము నొందుతున్న వారమై, ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరైతే ఆయనను ఎరుగకుండా నశించిన వారుగా ఉంటున్నారో వారి రక్షణ నిమిత్తమై మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. అలాగే ఈ యొక్క విపత్కర పరిస్థితి నుండి ఈ దేవుని కోపము త్వరగా తొలగిపోయి ప్రజలు ఆయన వైపు తిరిగేటట్లుగా మనము వారి గురించి కూడా ప్రార్థించబద్ధులమై ఉన్నాము. కాబట్టి ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థనలోనికి వెళ్దాము. ప్రభు మనకు
సహాయము చేయనుగాక. ఆమేన్.